ఫౌండేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతూ ఉన్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం కమలంపాలెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 140 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సందర్భంగా డాక్టర్ చిన్నబిల్లి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లైనా గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు తప్పడం లేదు. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే అంబులెన్స్లు ఉండవు, రోడ్డు మార్గం అసలే ఉండదు. నిండు గర్భిణి అయినా, పసిపాప అయినా, పండు ముసలి అయినా అత్యవసరం వైద్యానికి తరలించడానికి డోలీ వీధెక్కుతుంది. గిరిజనుల ఓట్లపై ఉన్న శ్రద్ధ వారి అభివృద్ధిపై లేదని చెప్పడానికి నిత్యం జరుగుతున్న డోలీ యానం కంటే నగ్న సాక్ష్యాలు ఇంకేముంటాయని ఆయన అన్నారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమశెట్టి, జేబీ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ షామ్యూల్ రాజు, సింహాచలం విలియం షేక్స్పియర్, ప్రసాదరావు, పల్లా శ్రీనురాజు తదితరులు పాల్గొన్నారు. 79 ఏళ్ళైనా గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు తప్పడం లేదు. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే అంబులెన్స్ ఉండదు, రోడ్డు మార్గం అసలే ఉండదు. నిండు గర్భిణి అయినా, పసి పాప అయినా, పండు ముసలి అయినా అత్యవసర వైద్యానికి తరలించడానికి డోలీలే దిక్కవుతున్నాయి. గిరిజన ఓట్లపై ఉన్న శ్రద్ధ వారి అభివృద్ధిపై లేదని చెప్పడానికి నిత్యం జరుగుతున్న ఈ డోలీ యానం కంటే నగ్న సత్యాలు ఇంకేముంటాయి? బీజేపీ రకరకాల పేర్లతో గిరిజన ప్రాంతాల్లో మతోన్మాదం చూపించే ప్రణాళిక మీద ఎక్కువ శ్రద్ధ చూపుతోంది తప్ప గిరిజనుల విద్య, వైద్యం, ఆరోగ్యం గురించి, కనీస సదుపాయాల కల్పన గురించి పట్టించుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకే పరిమితం కాకుండా గట్టి చేతలు చేపడితేనే మన్యానికి డోలీ మూతల వెతలు తప్పుతాయి. అందుచేత పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్.